బ్రెత్ ఫ్రెష్గా ఉందా, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అనిపిస్తుందా? బ్యాడ్ బ్రెత్ అంటే ఒక చిన్న ఇష్యూ అనిపించినా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించే ప్రాబ్లం అవ్వచ్చు. ఇవాళ మన వీడియోలో బ్యాడ్ బ్రెత్కి సైంటిఫిక్ రీజన్స్ అండ్ బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్స్ చూద్దాం. హాయ్, ఐఎమ్ సింధుజ అండ్ వెల్కమ్ టు ఎసాఫెట్ హెల్త్. బ్యాడ్ బ్రెత్ని హాలిడోసిస్ అని అంటారు. చాలా మందికి ఈ ప్రాబ్లం కామన్గా ఉంటుంది, కానీ దానికి బెస్ట్ సొల్యూషన్స్ తెలియదు. సో ఇవాళ మన వీడియోలో సింపుల్ ఎఫెక్టివ్ రెమెడీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో ద్వారా బ్యాడ్ బ్రెత్కి సైంటిఫిక్ రీజన్స్, మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది క్లియర్ ఐడియా వస్తుంది. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఎండ్లో జిహ్వా మూల శోధన అంటే టంగ్ రూట్ వరకు వెళ్ళి ఎలా క్లీన్ చేయాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది చెప్తాను. బ్యాడ్ బ్రెత్ వస్తుంది అంటే జస్ట్ ఫుడ్ స్మెల్ అనుకోవద్దు. ఇది ఎక్కడ నుంచి వస్తుంది అంటే బ్యాక్టీరియా అక్యుములేషన్. బాగా బ్రష్ చేయకపోతే బ్యాక్టీరియా టంగ్ పైన సెటిల్ అయిపోయి ప్లేగ్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, డ్రై మౌత్. సలైవా తగ్గితే మౌత్లో బ్యాక్టీరియా గ్రో అయ్యి బ్యాడ్ స్మెల్ వస్తుంది. యాసిడ్ రిఫ్లెక్స్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్. స్టమక్ నుంచి వస్తున్న గ్యాస్ కూడా బ్యాడ్ బ్రెత్కి ఒక రీజన్. ఫుడ్ హ్యాబిట్స్. ఆనియన్, గార్లిక్, కాఫీ, ఆల్కహాల్ ఎక్సెస్లో కన్జ్యూమ్ చేస్తే స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. గమ్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. టీత్ ఇన్ఫెక్షన్, క్యావిటీస్ మనలో ఉంటే ఫౌల్ స్మెల్ క్రియేట్ అవుతుంది. దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం బ్రెత్ చేసేటప్పుడు వోలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. మౌత్లో ఉన్న బ్యాక్టీరియా ప్రోటీన్ రిచ్ ఫుడ్ పార్టికల్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఆ ప్రాసెస్లో హైడ్రోజన్ సల్ఫైడ్, మిథైల్ మెర్కాప్టన్, డైమిథైల్ సల్ఫైడ్ రిలీజ్ అయ్యి బ్యాడ్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. సో ఈ స్మెల్ని ప్రివెంట్ చేయడానికి మనం న్యాచురల్ రెమెడీస్ యూస్ చేయాలి. ఫస్ట్ రెమెడీ, మౌత్ వాష్ విత్ వెనిగర్. వెనిగర్లో న్యాచురల్ అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. బ్యాక్టీరియా గ్రోత్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలి? 2 టేబుల్ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ ప్లస్ 1 గ్లాస్ వాటర్. ఈ మిక్చర్ని 30 సెకండ్స్ గార్గ్లింగ్ చేయండి. తర్వాత ప్లెయిన్ వాటర్తో రిన్స్ చేయండి. వార్నింగ్, ఈ ప్రాసెస్ తర్వాత టీత్ ఇమ్మీడియట్గా బ్రష్ చేయాలి, బికాస్ యాసిడ్ టీత్ ఎనామెల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సెకండ్ రెమెడీ, ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే ఒక ఏన్షియంట్ ఆయుర్వేదిక్ టెక్నిక్. 1 to 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని మౌత్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ స్లోగా మూవ్ చేయండి. తర్వాత స్ప్లిట్ చేయండి. ఆ తర్వాత వార్మ్ వాటర్తో మొత్తం మౌత్ని రిన్స్ చేయండి. ఈ ప్రాసెస్ బ్యాక్టీరియాని డిజాల్వ్ చేసి మౌత్ ఫ్రెష్గా ఉంచుతుంది. థర్డ్ రెమెడీ, స్టే హైడ్రేటెడ్. వాటర్ తక్కువ తాగితే మౌత్ చాలా డ్రై అవుతుంది. సలైవా సెక్రేషన్ అప్పుడు తక్కువ అవుతుంది. సలైవా సెక్రేషన్ తక్కువ అయితే ఏమవుతుంది? బ్యాక్టీరియా ర్యాపిడ్గా మల్టిపుల్ అవుతాయి. సలైవాలో న్యాచురల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఫుడ్ పార్టికల్స్ని అవి హెల్ప్ చేస్తాయి బ్రేక్ చేయడంలో. మార్నింగ్ బ్యాడ్ బ్రెత్కి మెయిన్ రీజన్ మౌత్ డ్రైనెస్ కూడా ఒకటి. సో త్రూ అవుట్ ద డే వాటర్ తాగడం ఈజ్ మ్యాండేటరీ. ఫోర్త్ వన్, యోగర్ట్ ఫర్ ఫ్రెష్ బ్రెత్. యోగర్ట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, విచ్ మీన్స్ గుడ్ బ్యాక్టీరియా దట్ ఫైట్ బ్యాడ్ బ్రెత్. లాక్టోబాసిల్లస్ ఎంజైమ్స్ మౌత్లో ఆర్డర్ కాజింగ్ బ్యాక్టీరియాని సప్రెస్ చేస్తాయి. సో డైలీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్లో హోమ్ మేడ్ కర్డ్ యాడ్ చేయండి. ఈ హ్యాబిట్ బ్యాడ్ బ్రెత్తో పాటు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రాపర్ ఓరల్ హైజీన్. యోగస్ ఏన్షియంట్ టైంలో నీమ్ ఆర్ బ్యాంబుల్ ట్రీ ట్విక్స్ యూజ్ చేసి బ్రష్ చేస్తారు. మన జనరేషన్లో మోడ్రన్ టూత్ బ్రషెస్ యూజ్ చేస్తున్నాం. బట్ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. బ్రష్ అట్లీస్ట్ 2 మినిట్స్, అప్పుడు బ్యాక్టీరియా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. నైట్ టైం బ్రష్ మిస్ చేయకండి. టంగ్ క్లీనర్ యూజ్ చేయండి. ఎస్పెషల్లీ టంగ్ రూట్ క్లీన్ చేయడం చాలా ఎసెన్షియల్. మార్నింగ్ లేసాక ఒక గ్లాస్ వాటర్ తాగి టంగ్ రూట్ క్లీన్ చేయండి. హెర్బల్ మౌత్ ఫ్రెషనర్స్ చూద్దాం. పుదీనా, తులసి, క్లవ్,
యూస్ చేస్తే మౌత్ ఫ్రెష్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయి. క్లౌలో యూగినాల్ అని ఒక కాంపౌండ్ ఉంది. అది ఓరల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. టంగ్ క్లీనింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది బ్రష్ చేసి వెళ్ళిపోతారు, బట్ టంగ్ క్లీనింగ్ ఈజ్ అ మస్ట్. మార్నింగ్ అండ్ నైట్ టంగ్ క్లీనర్తో థిక్ వైట్ కోటింగ్ రిమూవ్ చేయండి. ఆయుర్వేద ప్రకారం కాపర్ టంగ్ క్లీనర్ యూస్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్. యోగా ఫర్ ఓరల్ హెల్త్. యోగాలో ఓరల్ హైజీన్కి చాలా స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. జిహ్వా మూల శోధన అంటే టంగ్ రూట్ క్లీన్ చేయడం. ఫింగర్స్తో టంగ్ రూట్ రబ్ చేసి సలైవా సెక్రేషన్ని ఇంక్రీజ్ చేయండి. ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్స్ని యూస్ చేసి టంగ్ రూట్ రబ్ చేయండి. డీటాక్స్ ఎఫెక్ట్తో పాటు స్టమక్ క్లీన్ అవుతుంది, బ్యాడ్ బ్రెత్ రెడ్యూస్ అవుతుంది. ఈ హ్యాబిట్ ఆర్థరైటిస్, కొలైటిస్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది. మీకు ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్స్లో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్ హెల్త్ టిప్స్ మిస్ అవుతారు. సో సబ్స్క్రైబ్ నౌ అండ్ కీప్ స్మైలింగ్.